కన్యా రాశి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రారంభం లగాయకు భాగ్యదాయకముగా ఉండును. 2, 3 రకములుగా ధనాదాయము చేతికందుట, భూములు స్థలములు కొనుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట, గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పొందుదురు. విదేశీ ప్రయాణములు అనుకూలించును. పుణ్యక్షేత్ర సందర్శనములు, దూర ప్రాంతములకు ప్రయాణములు చేయుట జరుగును. శుభకార్యములు కలిసి వచ్చును. విలువైనటువంటి వస్తువులు కొనుట, వాహన సౌఖ్యము కలుగును. పాత బాకీలు వసూలగును. అన్ని రంగముల వారికి జీవనోపాధి లాభసాటిగా ఉండును. బంధుమిత్రుల సౌఖ్యము, కుటుంబంలో సుఖశాంతులు కలిసి వచ్చును. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండును. పరీక్షలలో ఉత్తీర్ణగుట, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు, విదేశాలకు వెళ్ళి చదువుకొనుట జరుగును. ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశములు, ట్రాన్స్ఫర్లగుట, ఒత్తిడి ఎక్కువగా ఉన్నను. మానసిక ఆందోళన, శరీర శ్రమ కలుగును. పై అధికారుల వద్ద వినయ విధేయతలతో ఉండవలేను. వ్యవసాయదారులకు పంటలు బాగా పండును. అధిక ధనాదాయము పొందుదురు. రుణములు తీర్చివేయగలరు. వ్యాపారస్తులకు క్రయ విక్రయములు బాగా జరిగి లాభించును. భారీ పరిశ్రమల వారికి విశేష లాభములు వచ్చును. చేతి వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉండును. సరుకులు నిల్వ చేయువారు చాలా జాగ్రత్తగా ఉండవలేదు. క్రీడా రంగం వారికి, సినీ, టీవీ, నాటక రంగంలో వారికి ఈ సంవత్సరం పనిచేయుట జరుగును. ఆదాయమునకు లోటు ఉండదు. ఆరోగ్యంలో జాగ్రత్త చూసుకునవలేను. కాంట్రాక్టర్లకు ఇబ్బంది లేకుండా, ఆలస్యం కాకుండా పనులు వచ్చును. అలాగే ధన వ్యయము జరుగును. అలాగే ధనము కూడా వృద్ధి చెందును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగున్నది. కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నది. తులారాశి